సో ట్రిగ్గర్స్ అంటే ఏంది, డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఈవెంచువల్లీ. సో ఈవెంట్, సో ఏదన్నా పర్టికులర్ టేబుల్ మీద ఒక ఈవెంట్ అంటే బిఫోర్ ఆఫ్టర్, సో బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, లేదా ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్. సో ఏ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సినారియోలో అది సో ఈవెంట్ ఫైర్ అవుతుంది అన్నమాట, ట్రిగ్గర్ ఫైర్ అయిపోతుంది. ఓకేనా, ఫైరింగ్ అంటే ఏంది ఎగ్జిక్యూషన్. సో మనం మాన్యువల్గా ఏం ఎగ్జిక్యూట్ చేయము. సో మనం ఏదన్నా ప్రొసీజర్ టేబుల్లో పాపులేట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలా, లేదా ఏదన్నా డిఎంఎల్ ఆపరేషన్ తర్వాత ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలా. సో ఇలాంటి సినారియోస్లో ట్రిగ్గర్స్ రాసి పెట్టుకుంటాం. సో అవి నేర్చుకున్నాం కదా మార్నింగ్లో. సో ప్రాక్టీస్ చేసినారా లేదా? హలో, చేయగా అన్న చేస్తాను. ఓకే సరే చేయండి. ఓకేనా, నేను నేను బెంగళూరుకి వెళ్తాను. ఓకేనా, ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నేను మళ్ళీ సాటర్డే రిటర్న్ అవుతాను, నేను ఫ్రైడే వచ్చేస్తాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు చెప్తాను. ఓకేనా, స్క్రీన్ షాట్ అయితే పంపించండి, నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఉంది ఒక టేబుల్ ఉంది, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ EMP-B8 ఫర్ ఈచ్ రో. సో అంటే ఇదేంటిది రో లెవెల్ ట్రిగ్గర్. సో ఏం చేసినా ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకున్నాను అనమాట. ఇన్సర్ట్ చేసే ముందు, అప్డేట్ చేసే ముందు నేను కౌంట్ తీసుకున్నాను. సో ఏం జరుగుతుందంటే సార్ ట్రిగ్గర్ క్రియేట్ అయింది. సో ఈ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్నో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ జరగకముందు ఈ ట్రిగ్గర్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయ్యేమవ్వాలా, అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపెట్టాలి. నంబర్ ఆఫ్ రికార్డ్స్ v_cnt కౌంట్. సో నేను ఏం చేస్తాను, అప్డేట్ EMP_B8 టేబుల్ అదే కదా B8 సెట్ కమిషన్ ఈక్వల్ టు 100 అని పెట్టిన. సో అప్డేట్ EMP-B8 సెట్ కమిషన్ ఈక్వల్ టు 100 అన్న. 100 అనేసి అప్డేట్ చేస్తే ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చిందంటే టేబుల్ సిస్టమ్ డాట్ సంథింగ్ మ్యూటేటింగ్ అని వచ్చింది. సో టేబుల్ సిస్టమ్ డాట్ EMP-B8 ఈస్ మ్యూటేటింగ్. ఫంక్షన్ మే సీ ఇట్, మే నాట్ సీ ఇట్, అంటే ఏదో సంథింగ్ ఫెయిల్ అయింది, మ్యూటేటింగ్ ఎర్రర్ వచ్చింది. మ్యూటేటింగ్ ఎర్రర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇది, మ్యూటేటింగ్ ఎర్రర్. సో ఎందుకు వచ్చింది మ్యూటేటింగ్ అంటే, సో నేను ఒక టేబుల్ మీద నేను ట్రిగ్గర్ రాసిన, ఓకేనా, ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ దిస్ టేబుల్. ఇదే టేబుల్లో నేను సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఎనీ డిఎంఎల్ ఆపరేషన్ కానీ ఇన్సైడ్ బిగిన్ అండ్ లోపల పెడితే, సో ఇక్కడ ఏం రాసిన, నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసిన. ఓకేనా, సెలెక్ట్ స్టేట్మెంట్ కౌంట్ ఆఫ్ 1 ఇంటూ v_cnt ఫ్రమ్ దిస్ EMP టేబుల్ అని రాసిన. సో ఇలా రాస్తేనే వచ్చేది. సో అది ఒక రో లెవెల్ ట్రిగ్గర్ అయి ఉంటే వస్తుంది. సో ఆ టేబుల్ మీద ఉన్న ట్రిగ్గర్ రాసినాము, రో లెవెల్ ట్రిగ్గర్. సో అదే టేబుల్ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ బిగిన్ అండ్ లోపల రాస్తే, సో ఆ కేసులో మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వస్తుంది. అర్థమైందా? మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే ఏమంటే, సో ఒకదానికి ఒక కరస్పాండింగ్ సమ్ హిట్టింగ్ జరిగినట్టు ఉంటుంది అనమాట, మ్యూటేటింగ్ సంథింగ్. సో ఆ విధంగా ఈ ఎర్రర్ వచ్చింది. సో ఎలాంటి కేసులో వస్తుంది మ్యూటేటింగ్ ఎర్రర్ అంటే, సో ఈ యొక్క టేబుల్ మీద మనం ట్రిగ్గర్ రాసి, రో లెవెల్ ట్రిగ్గర్ రాసి, సేమ్ టేబుల్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ బిగిన్ అండ్ లోపల రాస్తే ఆ ట్రిగ్గర్ లోపల, అప్పుడు మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వస్తుంది. సో ఇక్కడ ఈజ్ మ్యూటేటింగ్, ఓకేనా, టేబుల్లో ఏదో ఒక టేబుల్ ఈజ్ మ్యూటేటింగ్. దాన్ని ఏం చేయాలా, సో ఎప్పుడు వస్తుంది అది, సో మనకు అవసరము, సెలెక్ట్ స్టేట్మెంట్ అవసరము. సో అలాంటప్పుడు ఖచ్చితంగా రాయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ రో పెడితే ఎర్రర్ వస్తుంది, రో లెవెల్ ట్రిగ్గర్కే వస్తుంది అది, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్కి అది ఎర్రర్ రాదు. సో నేను తీసేసిన, ఫర్ ఈచ్ రో తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. తీసేస్తే ఇదో ఇలా వచ్చింది, ఓకేనా. ఈసారి అప్డేట్ చేశాను, ట్రై చేస్తాను. ఏమైంది, 6 rows అప్డేటెడ్, నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని 6. నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, v_6. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోవాలా, మ్యూటేటింగ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, సో ఆ టేబుల్ మీద మనం ట్రిగ్గర్ రాసి ఉంటాం కదా, రో లెవెల్ ట్రిగ్గర్, అందులో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటేనే, సెలెక్ట్ కానీ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఉంటే వస్తుంది. సో రో లెవెల్ ట్రిగ్గర్ ఒకవేళ నాకు ఇలా అవసరం వచ్చింది, ఏదైనా కాలం రికార్డ్ వాల్యూ రీడ్ చేయాలా, ఎలాగా,
ఏదైనా ఎంప్లాయీ నంబర్ని కానీ ఏదైనా రీడ్ చేయాలి. ఓకేనా, ఈఎంపీ నంబర్ అంటే ఈఎంపీ అంటే ఏంది, ఓల్డ్ డాటా న్యూ డాటా ఏదో ఒకటి సంథింగ్ అప్డేట్ కాబట్టి కోలన్ న్యూ డాటా న్యూ డాట్ ఈఎంపీ నంబర్ అప్డేట్ ఇన్సర్ట్ రెండులోనే ఉంటుంది, న్యూ డాట్ ఈఎంపీ నంబర్. నేను ఇలా రీడ్ చేయాలంటే ఏంది కండిషన్, న్యూ ఉండాలి అంటే ఇది రో లెవెల్ ట్రిగ్గర్ ఖచ్చితంగా ఉండాలి ఫర్ ఈచ్ రో. ఓకేనా, అది ఈఎంపీ నంబర్ ఖచ్చితంగా ఉండాలా, ఫర్ ఈచ్ రో అయి ఉండాలా. సో ఇలాంటి కేసులో కష్టం, అర్థమవుతుందా? సో న్యూ రీడ్ చేయాలంటే నాకు ఖచ్చితంగా ఫర్ ఈచ్ రో ఉండాలా, కానీ సెలెక్ట్ స్టేట్మెంట్ రెండు ఉండాలి అంటే కొంచెం డిఫికల్ట్. దాన్ని ఏం చేయాలో చూద్దాం. సో ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా రో లెవెల్ ట్రిగ్గరే ఉండాలి. ఎందుకు, న్యూ వాడుతున్నాం కాబట్టి ఫర్ ఈచ్ రో. సో నాకు సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా కావాలి అంటే ఖచ్చితంగా మ్యూటేటింగ్ ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఏం చేయాలో అది చేద్దాం. ఫస్ట్ మ్యూటేటింగ్ అంటే అర్థమైందా? సో రో లెవెల్ ట్రిగ్గర్, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ సేమ్ ఆన్ టేబుల్ సెలెక్ట్ కానీ డిఎంఎల్ ఆపరేషన్ కానీ. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ రాసినాను నేను, when we create a trigger on one table, same table DML కానీ DML or select statement have in trigger body, then mutating trigger will occur. When we created a row level trigger, ఇక్కడ రాసేస్తాం row level trigger on one table, same table DML or select statement have in trigger body, then mutating trigger will occur. For row level trigger only mutating will occur, రో లెవెల్కి మాత్రమే వస్తుంది. సో ఒక రిక్వైర్మెంట్ నాకు ఉంది. ఏం రిక్వైర్మెంట్ అంటే, సో మ్యాక్సిమం శాలరీ. ఓకేనా, మ్యాక్సిమం ఒక టేబుల్లో మ్యాక్సిమం శాలరీ దానికంటే ఎక్కువ నాకు అప్డేట్ అవ్వకూడదు ఎప్పటికీ. ఎవరికైతే మ్యాక్సిమం శాలరీ ఉంటుందో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ టేబుల్ ఉంది, కాపీ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_dummy దీని మీద ఏదైనా ట్రిగ్గర్స్ ఉంటే డ్రాప్ చేసేద్దాము. ఎలా కనుక్కోవాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ all_ triggers where table name equal to this table. ఏం లేవు ట్రిగ్గర్స్, ఏం లేవు. సో నేను దీన్ని truncate table, this table, insert into select star from 15 rows insert అయింది, కమిట్ చేసాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dummy. నాకేం చేయాలంటే ఇందులో ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉంటుందో, ఆడ్ శాలరీ 5000 కదా, ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉంటుందో ఆడ్ శాలరీ కంటే ఎక్కువ ఎవరి శాలరీ కూడా ఉండకూడదు. ఈ మేనేజర్ ఎవరిదో మనం పొద్దున్న అప్డేట్ చేసినాం 7788, దాన్ని నేను రిమూవ్ చేస్తాను. అప్డేట్ ఈఎంపీ సెట్ శాలరీ ఈక్వల్ టు 3000 ఏముంది, వేర్ EMP number equal to 7788. Commit EMP dummy కూడా commit. సో నాకు రూల్ ఏమంటే ఇక్కడ ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉందో 5000 ఉందా, ఏ ఎంప్లాయీ శాలరీ కూడా 5000 కంటే ఎక్కువ ఉండకూడదు. అర్థమైందా? ఏ ఎంప్లాయీ శాలరీ కూడా 5000 కంటే ఎక్కువ ఉండకూడదు. రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? లేదా మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉంటుందో ఆ మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఎవరికి ఉండకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఒకటి రాసి పెట్టాలి. అప్డేట్ ట్రిగ్గర్ ఒకటి రాయాలి. ఎలా రాయాలో ఫస్ట్, సో నాకు ప్రెసిడెంట్ శాలరీ అన్నాను అనుకో, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ EMP_dummy వేర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్.
సో ఇప్పుడు ఏమొస్తుంది, వాల్యూ ఏదో కూడా వస్తుంది. ఇది ఒక వేరియబుల్లో కాపీ చేసి పెట్టుకుంటాం, ఇంటూ అని పెట్టి v_salary కాపీ చేసి పెట్టుకుంటాము. ఇఫ్ అప్డేట్ చేసే శాలరీ లేదంటే ఇన్సర్ట్ చేసే శాలరీ ఎక్కడ ఉంటుంది, కోలన్ న్యూ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు v_salary. ఒకవేళ ఇలా ఉంది v_salary, ఏం చేయాలా, ఎర్రర్ చేయాలనుకుంటే రైజ్ అప్లికేషన్ ఎర్రర్ వస్తాము. లేదు పాత శాలరీ పెట్టేయండి అంటే ఎంత శాలరీ ఉండిందో అంతే పెట్టేసేయాలి. అప్పుడు ఏం చేస్తాము, కోలన్ న్యూ డాట్ శాలరీ కోలన్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఈక్వల్ టు కోలన్ ఓల్డ్ డాట్ శాలరీ ఇలా పెట్టాలి. ఇలా పెడితే ఏమవుతుంది, అప్డేట్ చేసినాం అనుకో పాత ఎర్రర్ ఏం రాదు, ఇన్ రికార్డ్స్ అప్డేట్ అయినా అన్ని అప్డేట్స్ వస్తాయి, బట్ పాత శాలరీనే ఉండిపోతుంది. ఇన్సర్ట్ చేస్తే మాత్రం నల్ వస్తుంది. ఇన్సర్ట్ చేస్తే ఏమొస్తుంది, ఓల్డ్ శాలరీ ఏం ఉండదో నల్ వచ్చేస్తుంది ఆ కాలంలో. లేదు రైజ్ అప్లికేషన్ ఎర్రర్ ఏం చేస్తుంది, సో మనం ఈ కేసు వచ్చిందనుకో ఎర్రర్ అయిపోతుంది. రిమైనింగ్ కేసులో యాజ్ యూజువల్ అట్లే ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. ఏం లేటు నేను పొద్దున్న పని ఉన్నావా, సరేలే టైం పొద్దున్నంటే నిద్ర లేరు ఇప్పుడేమి. ఓకేనా, ఇలా అచీవ్ చేయాలి దాన్ని. ఏంది రిక్వైర్మెంట్ అంటే ఎవరి శాలరీ, ఏ ఎంప్లాయీ శాలరీ ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ ఉండకూడదు అనే రూల్. ప్రెసిడెంట్ అంటే మన కేసు, ఏ కేసు అయినా సరే ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలా, ఫస్ట్ ప్రెసిడెంట్ శాలరీ కనుక్కోవాలి. ప్రెసిడెంట్ శాలరీ కనుక్కోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్, ఆ టేబుల్లో ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉందో కనుక్కోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం, ఇంటూ v_salary. ఓకేనా, సో v_salaryలో ప్రెసిడెంట్ శాలరీ ఉంది. సో నేను చెక్ చేయాలా, వెరిఫై చేయాలి అంటే ఇఫ్ కండిషన్. ఇఫ్లో కొత్త శాలరీ అప్డేట్ చేసిన అంటే ఇన్సర్ట్ చేసిన కొత్త శాలరీ ఆడ ఉంటుంది, కోలన్ న్యూ డాట్ శాలరీ. అది కనుక ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఉంటే ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ కోలన్ న్యూ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు v_salary. అప్పుడు ఏం చేయాలా, రైజ్ అప్లికేషన్ ఎర్రర్ అయితే ఎర్రర్ చేయించాలా ప్రోగ్రామ్, అంటే ఆ స్టేట్మెంట్ ఎర్రర్ వచ్చేయాలంటే రైజ్ అప్లికేషన్ ఎర్రర్. లేదు ఓల్డ్దే ఉండాలనుకుంటే ఓల్డ్ వాల్యూని తీసుకొని వచ్చి న్యూ శాలరీలో మనం కాపీ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇలా ఏ రిక్వైర్మెంట్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఏమవుతుంది, నేను ట్రిగ్గర్ ఏమో ఈ టేబుల్ మీద రాస్తాను. ఏ టేబుల్ మీద, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ సంథింగ్, ట్రిగ్గర్ నేమ్ టీ నేమ్ ఇది బిఫోర్. ఎందుకు, నేను చెక్ చేయాలి కదా, ఇన్సర్ట్ చేసే ముందు అప్డేట్ చేసే ముందు చెక్ చేయాలి. బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ విచ్ టేబుల్, emp_dummy. నాకు ఇక్కడ కోలన్ న్యూ కోలన్ ఓల్డ్ రెండు రీడ్ చేయాలి. నేను కొత్త శాలరీ ఎంత ఉందో చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఫర్ ఈచ్ రో అయిందా. కింద బిగిన్ ఎండ్. ఇప్పుడు ఏం చేయాలా, నాకు వేరియబుల్ ఒకటి కావాలంటే ఏం చేయాలా, ఖచ్చితంగా ఇక్కడ డిక్లేర్, వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటే డిక్లేర్ v_salary నంబర్ అయితే నంబరు నాకు తెలియదు, నాకు శాలరీ కాపీ చేయాలి అనుకుంటే వేరే టేబుల్ నుంచి emp_dummy డాట్ శాలరీ పర్సంటేజ్ టైప్ అయిందా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇది కాపీ చేసుకున్నాం, ఇలా రాసుకున్నాం. ఆ ట్రిగ్గర్ నేమ్ ఏదో ఉంది, emp_dummy కాదు, మ్యూటేటెడ్ ట్రిగ్గర్ ఏదో ఉంది, అదే నేమ్ వాడతా. ఇప్పుడు ప్రెసిడెంట్ శాలరీ v_salary ఉంది. నేనేం చెక్ చేయాలా, ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ ఉండకూడదు. సరే, ఇక్కడ ఇఫ్ కోలన్ న్యూ డాట్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు v_salary, దెన్ ఏం చేయాలా, రైజ్ అప్లికేషన్ ఎర్రర్. మహమ్మద్ చెప్తాడు ఏం రాయాలి ఇక్కడ, రైజ్ అప్లికేషన్ ఎర్రర్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయి రైజ్ అప్లికేషన్ ఎర్రర్కి మహమ్మద్?
ఏమేమి ఆ? ఏం రాసుకో శాలరీయా? రైస్ అప్లికేషన్ ఎర్రర్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, బాగానే ఉంటాయి. ఏంది ఫస్ట్ ఏంది? ఏం ఫస్ట్ ఏంది? ఎర్రర్ కోడ్ ఎంత ఉండాలి? ఎర్రర్ కోడ్ 20,001. సెకండ్ పారామీటర్ అంతా 20,999 పెట్టేదా? మొహమ్మద్ చదవనేలే, ఏమని అడిగితే నాకు తెలుసు అంటాడు. ఓకే, ఈ ఎర్రర్ నంబరు, ఎర్రర్ కోడ్, ఏమి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఓకేనా? సో ఏంది మెసేజ్? శాలరీ కెన్ నాట్ బి మోర్ దాన్ ప్రెసిడెంట్ శాలరీ అనేది మెసేజ్. ఓకేనా? రైస్ అప్లికేషన్ ఎర్రర్లో ఏముంటామంటే ఒక ఎర్రర్ నంబర్ ఇది, శాలరీ కెన్ నాట్ బి మోర్ దాన్ ప్రెసిడెంట్ శాలరీ. సెలెక్ట్ శాల్ ఇంటూ v_sal ఫ్రమ్ ఈఎంపి. సరే, ఏం చేసినామంటే ఈఎంపి డమ్మీలోకి ఆ టేబుల్లో ఉన్న ప్రెసిడెంట్ శాలరీ కనుక్కున్నాము. ఆ శాలరీ కంటే ఎవరి శాలరీ కూడా ఎక్కువ మనం అప్డేట్ చేయకూడదు, ఇన్సర్ట్ చేయకూడదు. చేస్తే ఎర్రర్ రావాలా చూద్దాం. ఏమైంది? ట్రిగ్గర్ క్రియేటెడ్. నాకు ఎర్రర్సే రావు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అండర్స్కోర్. ఎర్రర్స్ రాదు అంటే ఏమంటే ప్రోగ్రామింగ్ సరిగ్గా రాదు అని. ఎర్రర్స్ ఎవరికి వస్తాయి అంటే ఎవరికి ఎర్రర్స్ వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ వస్తాయి. ఎందుకు చెప్పు? ప్రాక్టీస్ చేసేది కాదు, ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కనుక్కుంటారు. సో ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట దాని గురించి. మనం కాపీ చేసి పేస్ట్ చేసి ఎర్రర్ రాకుండా కొట్టిన వాళ్ళకి రాదు. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో కనుక్కుంటే ప్రోగ్రామింగ్ బాగా వస్తుంది. లేదు చూసి యాసరికి సర్టే కొట్టేసి ఎర్రర్ రాదు, ప్రోగ్రామింగ్ కూడా రాదు. బై హార్ట్ కంఠస్థం చేయడం అటు చేయకూడదు. సెలెక్ట్ స్టార్ను ఈఎంపి డమ్మీ. ఓకే, అప్డేట్ ఈఎంపి అండర్స్కోర్ డమ్మీ సెట్ శాలరీ ఈక్వల్ టు 6,000. వేర్ ఈఎంపి నంబర్ ఈక్వల్ టు 7902. అప్డేట్ అవుతుందా? ఏమొస్తుంది? అప్డేట్ అవుతుందా? ఎర్రర్ వస్తుందా? మొహమ్మద్ ఈ ప్రోగ్రామ్ బట్టి చూడు. సెలెక్ట్ చెక్ చేసినామా? న్యూ శాలరీ గ్రేటర్. న్యూ శాలరీ ఎంత ఇప్పుడు? 6,000. సో ప్రెసిడెంట్ శాలరీ ఎంత? 5,000. అంటే సాటిస్ఫై అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. అయితే ఏం చేయమన్నాం? ఎర్రర్ రైస్ చేయమని. కండిషన్ సాటిస్ఫై అయితే రైస్ చేయమని ఎర్రర్. సో ఇప్పుడు వస్తుంది. దానికంటే ముందు ఏంది? ఇక్కడ ఇది ఒక రో లెవెల్ ట్రిగ్గర్. ఈ టేబుల్ మీద నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాసిన. ఫస్ట్ వచ్చేది మ్యూటేటింగ్ ట్రిగ్గర్. కంపైల్ చేసినాను కదా, కంపైల్. సో ఏమొచ్చింది? మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వచ్చింది. సో ఒకవేళ ఇది స్టేట్మెంట్ లెవెల్ కాకపోతే అయితే ఎర్రర్ రాదు. స్టేట్మెంట్ లెవెల్ కాకపోతే అంటే ఏమన్నాము? ఇక్కడ colon_new ఉండకపోతే. colon_new వాడాలంటే 100% ఖచ్చితంగా అది మ్యాండేటరీ ఫర్ ఈచ్లో అన్నది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అర్థమైందా? నాకు స్టేట్మెంట్ కావాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా కావాలి. నేను చెక్ చేయాలి ప్రెసిడెంట్ శాలరీ ఎంతో, నేను చెక్ చేయాలా. దాంతోపాటు నేను colon_new కూడా వాడాలి. ఈ రెండు వాడాలి అంటే ఒకవేళ ఇది colon_new లేకపోతే ఇక్కడ నేను తీసేస్తాను డైరెక్ట్. లేదు నాకు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్ కామెంట్ చేసేసి ఇక్కడ 5,000 వేసి ఏం లే, డైరెక్ట్ నేను వాల్యూ ఇచ్చేసిన. సో ఇప్పుడు వాళ్ళకి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ పనిలేదు, నేను సెలెక్ట్ స్టేట్మెంట్ వాడడం లేదు. హైఫన్ అంటే ఏంది? సింగిల్ లైన్ కమెంట్. లేదు, అది కమెంటెడ్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెక్ చేస్తున్నాం? 5,000 కంటే ఎక్కువ, 5,000 అనేది నాకు తెలుసు డైరెక్ట్గా అనేసి. ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఏమొచ్చింది?
శాలరీ కెనాట్ బి మోర్ దాన్ ప్రెసిడెంట్ శాలరీ. ఇప్పుడు మ్యూటేటింగ్ ఎర్రర్ రాలా. ఎందుకు రాలేదంటే నేను సెలెక్ట్ స్టేట్మెంట్ వాడలే ఆ టేబుల్లో, అంటే ఆ ట్రిగ్గర్ లోపల. మొహమ్మద్ అర్థమవుతుందా లేదా? డౌట్లు అంటే ఒక్క డౌట్ అడగలా మొహమ్మద్ నాకు ఇంతవరకు. ఇప్పుడు రైస్ అప్లికేషన్ ఎర్రర్ అంటే చెప్పలే. ఓకే, సో ఫర్ ఈచ్ రో పెట్టి ఆ టేబుల్ మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటేనే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం, నేను కంపేర్ చేస్తా. నాకు ఈ మెసేజ్ రావాలి. ఇప్పుడు టార్గెట్ ఈ మెసేజ్ రావాలన్న. ఈ మెసేజ్ వస్తే ఆ ట్రిగ్గర్ పనిచేసినట్టు. ఈ మెసేజ్ రాకపోతే ఏమని రానట్టు. ట్రిగ్గర్ మ్యూటేటింగ్ ట్రిగ్గరే వస్తుంది. ఆ ట్రిగ్గర్ రిజర్వ్ ఇది 5000 కాదు కదా, 1000 కూడా పెట్టుకో. ఆ ఎర్రరే యాక్చువల్గా సక్సెస్ కేసు అప్డేట్ అయిపోవాలి. 1000తో అప్డేట్ అయిపోవాలి. అవ్వలే. మ్యూటేటింగ్. సో ఇలాంటి కేసులో ఏం చేయొచ్చు అంటే బాగా వినండి. సో ఇక్కడ నాకు 2 ఉన్నాయి, 2 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏంది? ఇంపార్టెంట్, హౌ టు ఫిక్స్ మ్యూటేటింగ్ ఎర్రర్. ఇంటర్వ్యూలో అడుగుతారు, బాగా వినండి. సో ఇక్కడ నాకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫైండింగ్ ప్రెసిడెంట్ శాలరీ. సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఫైండింగ్ ప్రెసిడెంట్ శాలరీ ఒకటి ఖచ్చితంగా ఉండాలా. సో తర్వాత నేను ఎర్రర్ రైస్ చేయాలా. 2 ఉన్నాయి, ఫస్ట్ కనుక్కోవాలా, చెయ్యాలా. సో ఒక టేబుల్ మీద మనం ఎన్ని ట్రిగ్గర్స్ అన్నా రాసుకోవచ్చు. ఓకేనా, ఒక టేబుల్ మీద ఎన్ని ట్రిగ్గర్స్ అన్నా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ట్రిగ్గర్స్ అన్నా రాసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, దీనికోసం ఒక ట్రిగ్గర్ రాస్తాను. రిమైనింగ్ దీనికోసం ఒక ట్రిగ్గర్ రాస్తాను. బట్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి నాకు రో లెవెల్ అవసరం లేదు. సో నేను ప్రెసిడెంట్ శాలరీ ఒకసారి కనుక్కుంటే చాలు, ప్రతి రో కోసం నేను చేయాల్సిన పని లేదు. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో రాసుకుంటాను. ఈ లాజిక్ ఉంది కదా, న్యూ డాట్ కొత్త శాలరీ, అది దాన్ని ఏం చేస్తానంటే రో లెవెల్ ట్రిగ్గర్లో రాసుకుంటాను. 2 ట్రిగ్గర్ రాస్తాను. వీ కెన్ స్ప్లిట్ 1 ట్రిగ్గర్ ఇంటూ 2 పార్ట్స్. 2 పార్ట్స్కి చేసుకుంటాను. ఒకటి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, ఇంకొకటి రో లెవెల్ ట్రిగ్గర్. సో ఇది ట్రిగ్గర్, ఓకేనా, నార్మల్ ట్రిగ్గర్ ఇది. సో తీసుకొని వచ్చి దీన్ని చేయాలి. సో ఓపెన్ చేస్తాను. ఈ ట్రిగ్గర్ నేను డ్రాప్ చేసేస్తాను. ఎలా డ్రాప్ చేయాలా? డ్రాప్ ట్రిగ్గర్ నేను డ్రాప్ చేసిన. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. 2 ఆబ్జెక్ట్లు ఒకే నేమ్తో ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, పాత కోడ్ వెళ్ళి కొత్త కోడ్ వస్తుంది. సో ఈఎంపీ మ్యూటేట్ టీ ట్రిగ్గర్ డ్రాప్ కాలేదనుకుంటాను. డ్రాప్ అవ్వలేదా? అంటే ఎంప్లాయీ ఇది ట్రిగ్గర్ నేమ్ వేరేది. ఓకే, ఎంప్లాయీ. ఓకే టీ పెట్టాలా? ఎంప్లాయీ మ్యూటేట్. బాగా నోటీస్ చేసినాను. గుడ్. చూడలే, నేను ఎంప్లాయీ టేబుల్ నేమ్ పెట్టినా. ఓకేనా, ఈఎంపీ మ్యూటేట్ టీ ట్రిగ్గర్ డ్రాప్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను ఈఎంపీ మ్యూటేట్ టీ అని పెట్టి కోడ్ రాసి మళ్ళీ నేను ఈఎంపీ మ్యూటేట్ టీ అయితే ఏమవుతుంది, పాత ట్రిగ్గర్ పోయి కొత్త ట్రిగ్గర్ వచ్చేస్తుంది. సో అలా రాయకూడదు. సో ఇక్కడ 1 పెట్టుకుందాం. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఏం ట్రిగ్గర్ రాస్తాం? స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటే సో ఇలా రాసుకుంటాం. ఎండ్. ఇదొక ట్రిగ్గర్ రాసుకున్నాను. ఇంకో ట్రిగ్గర్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకో సెషన్ ఓపెన్ చేసిన. సో ఇది ఫర్ ఈచ్ రో లెవెల్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్లో ఈ బాడీ రాసుకుంటాం. ఓకేనా, బిగిన్ ఎండ్ రాసుకుంటాం. బిగిన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇక్కడ ఇది మెయిన్. ఇఫ్ బాగా చూస్తే ఒకటి గుర్తు రావాలి. ఏంటంటే ఇది వి అండర్ స్కోర్ శాలరీ. ఈ ట్రిగ్గర్ రాసినప్పుడు వి అండర్ స్కోర్ శాలరీ
ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను, ఇక్కడే వెరిఫై చేసినాను, ఇక్కడే చెక్ చేసుకున్నాను. v_salary స్కోప్ సరిపోయింది, ఆ ట్రిగ్గర్ లోపల డిక్లేర్ చేసినాను కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కీమా లెవెల్లో 2 ఆబ్జెక్ట్స్లో వాడుతున్నాను. ఇది 2 ఆబ్జెక్ట్ సపరేట్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్. 1 ఇది T2, ఇది ఈఎంపి మ్యూటేట్ T1, ఈఎంపి మ్యూటేట్ T2. సో వాల్యూ నాకు ఇక్కడ చెక్ చేయాలి, నేను అక్కడ నుంచి వచ్చిన వాల్యూ ఇక్కడ చెక్ చేయాలి. v_salary అంటే ఏంటది, ఇక్కడ నంబర్ డిక్లేర్ చేసినాను అనుకో, ఆ వాల్యూ నేను ట్రీట్ చేయలేను. వేరే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ నేను ట్రీట్ చేయాలి అంటే ఆ వేరియబుల్ ఎలా ఉండాలా, గ్లోబల్ వేరియబుల్ ఉండాలా. ఒక ఆబ్జెక్ట్ నుంచి వాల్యూ ఇంకో ఆబ్జెక్ట్ ట్రీట్ చేయాలి అంటే గ్లోబల్ వేరియబుల్ ఉండాలా. ఇక్కడ ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక సపరేట్ ట్రిగ్గర్, ఇదొక సపరేట్ ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్ నుంచి వాల్యూ ఇక్కడ నేను v_salary ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకో ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ ఇవ్వాలి. అవుతుందా మొహమ్మద్? ఒక ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ ఇంకో ట్రిగ్గర్కి ఇవ్వాలా. సో అప్పుడు నేను వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసినాను అనుకో, ఇక్కడ డిక్లేర్ చేస్తే దాని స్కోప్ ఎక్కడ దాకా, ఈ వాల్యూ ఇందులో 5000 ఉంది, ఎక్కడ దాకా అంటే ఈ ఎండ్ అయిపోతే 5000 కూడా ఆ వేరియబుల్లో వాల్యూ పోయింది. కానీ ఈ 5000 వాల్యూ నాకు వేరే ట్రిగ్గర్లు వెరిఫై చేయించాలి అంటే ఆ వేరియబుల్ ఎలా ఉండాలి, గ్లోబల్ వేరియబుల్ ఉండాలి. గ్లోబల్ వేరియబుల్స్ మనం ఎలా వాడతాము, ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టుకుంటాం. ఓకేనా, ప్యాకేజ్ స్పెసిఫికేషన్, ఎనీ ప్యాకేజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్, ఇది నేను కామన్ వాడతాం, కామన్ pkg యాజ్ ఏదో ఒకటి v_salary నంబర్ ఎండ్. ఓకే, ఎండ్ ప్యాకేజ్ కంపైల్డ్. సో ఈ వేరియబుల్ కనుక నేను వాడితే ఇక్కడ v_salary నాకు సూట్ అవ్వదు. ఎందుకు సూట్ అవ్వదు, దీని స్కోప్ లేదు, విత్ ఇన్ దట్ ట్రిగ్గర్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ డిక్లేర్ చేసుకుంటే. సో ఇది కుదరదు. ఇక్కడ v_salary ఎలా ఉండాలా, ఈ ప్యాకేజ్ కామన్ ప్యాకేజ్ డాట్ v_salary ఉండాలి. ఇప్పుడు స్కీమా లెవెల్లో ఈ వేరియబుల్లో ఆ వాల్యూ ఉంటుంది, స్కీమా లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ సెషన్లో ఆ వాల్యూ ఉంటుంది. కంపైల్ సేమ్ వేరియబుల్ నేను ఇక్కడ వాడాలి, సేమ్ వేరియబుల్ అందులో కాపీ అయింది కదా, ఆ స్కీమా లెవెల్లో ఆ వాల్యూ ఉంటుంది దాంట్లో. అప్పుడు నేను దీన్ని వాడతాను, new.salary greater than or equal to common package dot v_salary. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో we splitted one trigger into 2 parts, 2 triggers. వన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, ఏమైనా సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఖచ్చితంగా నేను ప్రెసిడెంట్ శాలరీ ఎంతో కనుక్కోవాలా. ఖచ్చితంగా మనకు ఆ టేబుల్ మీద సెలెక్ట్ స్టేట్మెంట్ అవసరం, మ్యాండేటరీ. వేరే టేబుల్ అయితే డైరెక్ట్ ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వేరే టేబుల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటే రాదు, ఆ టేబుల్లో ఉంటేనే అది మ్యూటేటింగ్ అయ్యేది. ఓకేనా, సో స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాము. కానీ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి ప్రొసీజర్కి నేను ఆబ్జెక్ట్లో డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే దీన్ని సెట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి వాల్యూ సెట్ చేసి పెట్టి ఆ వేరియబుల్కి ఎక్కడన్నా సరే కింద కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది, ఆ వాల్యూ డైరెక్ట్గా రీడ్ చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్. స్కోప్ మైండ్లోకి వచ్చిందంటే చాలా ఈజీ. ఓకే, ఈ స్కీమా లెవెల్లో అందులో వాల్యూ ఉంది, ఆ వాల్యూ నేను వేరే ట్రిగ్గర్ పెట్టి ఇక్కడ కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ వాడలే, ఫర్ ఈచ్లో ఉంది, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ వాడలేదు, వాడినా లేదు. సో ఇక్కడ ఏమంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఇది ఫర్ ఈచ్లో కాదు. సో రెండు కేసుల్లోనే అది సక్సెస్. T1 కంపైల్డ్, T2 కంపైల్డ్. సో 2 ట్రిగ్గర్స్ అయినాయి. సో ఇది యాక్చువల్ ట్రిగ్గర్ ఉంది. సో ఇది మ్యూటేటింగ్ ఎర్రర్ వస్తామనింది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, రో లెవెల్ ఉంది, నాకు రెండు మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో ఒక ట్రిగ్గర్ని మనం 2 ట్రిగ్గర్స్ రాసినాం, 2 ట్రిగ్గర్ రాసి ఎలా రాసినాం, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఒకటి, రో లెవెల్ ట్రిగ్గర్ ఒకటి, అలా రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం అప్డేట్ అవుతుందా. సో 1000 పెడితే ఏమవ్వాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్
ఎంత ఉంది శాలరీ? 3000 ఉంది. అప్డేట్ అవుతుందా? 1 రో అప్డేటెడ్. చూద్దాం. అప్డేట్ అయిపోయింది. ఒకవేళ 6000 ఇస్తే ఏం రావాలా? ఎర్ర రావాలా? ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ ఉంది, అప్డేట్ నాట్ పాసిబుల్ వచ్చిందా? శాలరీ కెనాట్ బి మోర్ దెన్ ప్రెసిడెంట్ శాలరీ. ఎందుకు? ఆడ శాలరీ ఏమంటే 6000 అప్డేట్ చేస్తున్నాము, సో 5000 కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రెసిడెంట్ శాలరీ 5000, అంతకుమించి ఉండకూడదు. సో మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. PLSQ ట్రిగ్గర్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రిగ్గర్ ఎత్తుకుంటే 90% ఆ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్, హౌ టు రిజాల్వ్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్. ఓకేనా? మ్యూటేటింగ్ టేబుల్ అంటే ఇదే మ్యూటేటింగ్ టేబుల్. EMP డమ్మీ అనేది మ్యూటేటింగ్ టేబుల్. ఇక్కడ అర్థమైందా? మ్యూటేటింగ్ ఎర్రర్, హౌ టు రిజాల్వ్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్. సాయి, స్వాతి, మొహమ్మద్. అసలు అన్న ఇక్కడ మనము వి శాలరీ అనేది ఆ? అసైన్ చేసుకున్నాం కదా అవును. స్టేట్మెంట్ లెవెల్లో. ఆ, ఒకవేళ అలానే ఇంకొక మ్యూటేటింగ్ అని చెప్పి యూజ్ చేసుకున్నాం అనుకో, అదే క్రియేట్ చేసుకున్నాం అనుకో, ట్రిగ్గర్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ ఇలానే సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొని, ఉమ్. అప్పుడు వాల్యూ ఇందులో ఎలా వెళ్తుంది? మనం ఏది లాస్ట్ చేస్తే అది వెళ్తుందా ఎట్లా? కాదు, ఇది ఈ వేరియబుల్లో ఈ సెషన్ వేరియబుల్ అనుకుందాం. సెషన్ వేరియబుల్ అంటే Okay. ఆ సెషన్లో రీసెంట్గా ఏ వాల్యూ అయితే మనం ప్లేస్ చేస్తామో ఆ వాల్యూ ఉంటుంది. సో దాన్ని ఎవడన్నా సరే, నా దగ్గర ఇలా ఉంది ప్రొసీజర్. ఇది అర్థమైందా? ఫస్ట్ కాన్సెప్ట్, మ్యూటేటింగ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థమైంది. ఈ గ్లోబల్ వేరియబుల్ ఏమంటే, సో గ్లోబల్ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక వాల్యూని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నేను పంపించాలా, వాడాలి అనుకుంటే ఒకటి అవుట్ వేరియబుల్తో వెళ్ళిపోతుంది. అవుట్ పారామీటర్ ఉంటుంది కదా, వేరియబుల్ కదా, అవుట్ పారామీటర్లో పెట్టి పాస్ చేస్తాం, వచ్చేస్తుంది. ఇంకొకటి సెషన్ వేరియబుల్స్ అంటే ఇలాంటివి. ఇలాంటి వేరియబుల్స్లో నా దగ్గర ఇక్కడ నేను సెట్ చేస్తాను ఒక లొకేషన్లో, ఒక లొకేషన్ అక్కడ నేను ఈ వేరియబుల్ సెట్ చేస్తాను. ఇది కామన్ అండర్స్కోర్ pkg డాట్ v అండర్స్కోర్ శాల్ ఈక్వల్ టు ఎంతో సంథింగ్ అసైన్ చేసి పెట్టేసినాను. సో కింద ఎక్కడో ఒక చోట ఒక ప్రొసీజర్ కాల్ చేస్తాను, కాలింగ్ XYZ ప్రొసీజర్. దీని లోపల ఎక్కడన్నా సరే ఈ వేరియబుల్ వాడితే, అంటే ఆ వాల్యూని రీడ్ చేస్తే ఏముంది అని చెక్ చేస్తే 10,000 ఉంటుంది అందులో. ఒకవేళ అతను రీప్లేస్ చేసినాడు విత్ 5,000 ఎక్కడ ఇన్సైడ్ దిస్ ప్యాకేజ్ అంటే ఈ ప్రొసీజర్ ఎంత 5,000తో రీప్లేస్ చేస్తే, దాని తర్వాత ఏదన్నా సరే ABC ప్రొసీజర్ కాల్ చేసి అందులో ఈ వేరియబుల్ వాడినాడు అంటే అందులో 5,000 ఉంటుంది. ఓకే. అర్థమైందా? ఆ లోపల డిక్లేర్ చేయాల్సిన పనిలే. వేరియబుల్లో ఆ టైంలో అందులో ఏముంది, ఇనిషియల్గా నల్ ఉంటుంది. ఎప్పుడన్నా అసైన్ చేసి పెట్టుకుంటే ఆ వాల్యూ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? దాన్ని రీప్లేస్ అన్నా చెయ్యాలా, లేదంటే సెషన్లో అన్నా క్లోజ్ చేయాలి, అప్పటిదాకా ఆ వాల్యూ అందులో ఉంటుంది. అర్థమైందా? క్లియరా? వేరియబుల్లో డేటా అట్లే ఉంటుంది. సో మ్యూటేటింగ్ వన్ వే. అది మనం ఇక్కడ వన్ వే ఏమంటే టూ ఇండిపెండెంట్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసాం. టూ ఇండిపెండెంట్ సపరేట్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేసాం. సో మనకు అలా కాకుండా ఇది మ్యూటేటింగ్ రీప్లేస్ ఫర్ ఈచ్ రోజు తీసేసినాము, అయ్యింది. రైట్ అప్డేట్ శాలరీ. ఓకే, మ్యాక్సిమం శాలరీ అయితే మ్యాక్సిమం. దీని బదులు నేను ఇంతకుముందు ప్రెసిడెంట్ శాలరీ అన్నా, అది కూడా ఉంది. సో దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం? ఒకటి, వీ కెన్ స్ప్లిట్ వన్ ట్రిగ్గర్ ఇంటూ టూ ట్రిగ్గర్స్. ఇంతకుముందు చూసింది వన్ రో లెవెల్ ట్రిగ్గర్, వన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అయిపోయింది. సో సెకండ్ ఏమంటే కాంపౌండ్ ట్రిగ్గర్. కాంపౌండ్ అంటే ఏంది? అన్నీ ఒక చోట, అన్నీ ఒకే చోట. సో మనకి ఇంకో ఆప్షన్ ఉంది కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే, ఈ రెండు ట్రిగ్గర్ని ఒక ట్రిగ్గర్లో రాసుకోవచ్చు. రెండు, ఒక స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, ఒక రో లెవెల్ ట్రిగ్గర్ని ఒకటే ట్రిగ్గర్లో రాసుకోవచ్చు. కాంపౌండెడ్, అది కూడా ఇండిపెండెంటే లెక్క, బట్ సపరేట్ కాకుండా ఒక నేమ్తో రాసుకోవచ్చు. దాన్నే కాంపౌండ్ ట్రిగ్గర్ అంటారు. కాంపౌండ్ అంటే ఒక ట్రిగ్గర్లో మల్టిపుల్ బాడీస్ రాసుకోవచ్చు, కాంపౌండెడ్.
సో అలాంటిది ఒకటి. ఇది ఫస్ట్ది మనం ఇంతకుముందు చూసిన మెథడ్. ఒక ట్రిగ్గర్ని 2 వేస్లో టూ ట్రిగ్గర్ క్రియేట్ చేసినాము, అది అయ్యింది. సో ఏం చేసిన ఫస్ట్ మెథడ్ ఫర్ మ్యూటేటింగ్ అని ఒకటి డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్, ఒకటి డిక్లేర్ చేసుకున్నాం రైట్ సెలెక్ట్ స్టేట్మెంట్, అంటే ప్రీవియస్లీ ఫ్రమ్ ట్రిగ్గర్ బాడీ ఇన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేసినాం, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ చేసినాం. రైట్ అనదర్ లాజిక్ ఏం చేసినాం, రో లెవెల్ ట్రిగ్గర్లో రాసుకున్నాం. సో గ్లోబల్ వేరియబుల్ ఇలా రాసుకున్నాం, డిక్లేర్ చేసుకున్నాము జీబీ మ్యాక్స్ శాలరీ, ఈవీ ప్యాకేజ్ లోపల స్పెసిఫికేషన్ లోపల డిక్లేర్ చేసుకున్నాము. సో ఒక ట్రిగ్గర్ ఏమంటే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో మ్యాక్సిమం శాలరీ అంటే నేను మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, లేదంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అయితే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకున్నాం. అందులో కాపీ చేసి పెట్టుకున్నాం ఇక్కడ ట్రిగ్గర్ టెస్ట్ ప్యాకేజ్ డాట్ జీవీ మ్యాక్స్ శాలరీ. సో ఇందులో సెట్ చేసి పెట్టుకున్నాము ఆ వాల్యూని. సో తర్వాత వేరే ట్రిగ్గర్లో ఏం చేసుకున్నాము, సో జస్ట్ న్యూ శాలరీ ఒక వేరియబుల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా డైరెక్ట్గానే వాడుకోవచ్చు. సో ఏం చేసినామంటే ఎన్విఎల్ ఆఫ్ 0 పెట్టుకొని కంపేర్ చేసుకున్నాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అప్పుడు ఇలా ఓకే, ఈ లాజిక్ మొత్తం ఇక్కడ వన్ వే. సో ఇది ఎగ్జాంపుల్ 2 ఏంటిది, ప్రెసిడెంట్ ఇంతకుముందు రాసిందే ప్రెసిడెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటే చేంజ్, రిమైనింగ్ అంతా సేమ్. సెకండ్ మెథడ్ కాంపౌండ్ ట్రిగ్గర్. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్ బాడీస్. UODIES కాదు, UODIES, స్పెల్లింగ్లో మిస్టేక్. ట్రిగ్గర్ బాడీస్ ఇన్ సింగిల్ ట్రిగ్గర్. we can create multiple types of trigger bodies in a single trigger. ఒక ట్రిగ్గర్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే, సో సింపుల్గా ఆ రెండింటిని నేను డ్రాప్ చేసేస్తాను. ఫస్ట్ డ్రాప్ ట్రిగ్గర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే అదేమవుతుంది, అది పోతుంది. ఇది 2 కదా, 2 నాకు 2 డ్రాప్ అయిపోయినాయి. నా నీడ్ టు సేవ్. ఈ సెషన్ అవసరం లేదు, ఎక్కువ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇంతకుముందు ఏం చేసినాం మనం, సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. కనెక్ట్ అయింది కదా, స్క్రీన్ కనబడుతుందా? హలో, కనబడుతుందమ్మా. ఓకే. సో ఏం చేసినామంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ ఫార్ అప్డేట్ ఆన్, అంటే బిఫోరా ఆఫ్టరా, ఓకేనా, ఏం రాయకూడదు. ఫార్ అప్డేట్ ఆన్ దిస్ టేబుల్, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్లో కాంపౌండ్ ట్రిగ్గర్ ఇది ఫార్ అప్డేట్ ఆన్ దిస్ టేబుల్ నేమ్ కాంపౌండ్ ట్రిగ్గర్. ఇప్పుడు ఏ సినారియో, బిఫోర్ ఇన్సర్ట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ అని నేను ఏం చెప్పాల్సిన పని లేదు. ఫార్ అప్డేట్ చేయాలనుకుంటే ఇది. సో ఫార్ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ అంటే ఆర్ ఇన్సర్ట్ పెట్టుకుంటాం. సో ఇంతకుముందు రాసిన దానికి మనం సిమిలర్ రాసుకుంటున్నాం కదా. ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ ట్రిగ్గర్ అని పెట్టి బిఫోర్ స్టేట్మెంట్ అవ్వాలి కదా, కాబట్టి బిఫోర్ స్టేట్మెంట్ ఈజ్ ఆ లాజిక్ మొత్తం ఇక్కడ రాసుకున్నాం, బిగిన్ నుంచి ఎండ్ బిఫోర్ స్టేట్మెంట్. సో బిఫోర్ ఈచ్ రో అంటే రో లెవెల్ ట్రిగ్గర్ని ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకున్నాం. ఆ లాజిక్ మొత్తం దీన్ని వచ్చి ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇక్కడ ఏం చేసినామంటే బిఫోర్ స్టేట్మెంట్ లెవెల్ ఇక్కడికి అయిపోయింది. అది ఒక ట్రిగ్గర్ బాడీ సపరేట్ ఉంది కదా, ఇక్కడికి అయిపోయింది. ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోయింది. సో మనం ప్యాకేజ్ చెప్పేటప్పుడు వేరియబుల్స్ చెప్పినాం. మనం ప్యాకేజ్ బాడీలో యాస్ తర్వాత వెంటనే మనం డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ కింద ఎక్కడన్నా సరే వాడుకోవచ్చు అన్నది. సో ఇది కూడా సేమే, పైన డిక్లేర్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి వాల్యూ ఇక్కడికి వెళ్ళింది. సో కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏంది, ఒక ట్రిగ్గర్ లోపల మల్టిపుల్ టైప్స్ ఆఫ్, అంటే బిఫోర్ స్టేట్మెంట్, బిఫోర్ ఈచ్ రో, ఆఫ్టర్ ఈచ్ రో, ఆఫ్టర్ స్టేట్మెంట్, ఇలా ఎన్నన్నా సరే ఆ కాంబినేషన్స్ రాసుకోవచ్చు ఒకటే ట్రిగ్గర్ లోపల.
ఆ రెండు ఇండిపెండెంట్ బదులు కాంపౌండ్ ట్రిగ్గర్ రాసుకున్నాం. క్యాన్సిల్. ఆ టేబుల్ నేమ్ ఏది? ఈఎంపి డమ్మీ. సో ఆన్ create or replace trigger name emp mutate t for update on this table. ఇది కాంపౌండ్ ట్రిగ్గర్. బిఫోర్ స్టేట్మెంట్ లెవెల్ ఏం చేసుకున్నాం మనం ఇక్కడ? సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ కాదు, ఓన్లీ శాలరీ. ఇక్కడ కేసు ఒకటి రాసినాం, వేర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్. మేనేజర్స్ ఎక్కువ వస్తారు, అప్పుడు మళ్ళీ నో డేటా అంటే 2 మినిట్ రోజు ఎర్రర్. ప్రెసిడెంట్ శాలరీ. సో ఇదంతా నాకు చూపించాల్సిన పని లేదనుకుంటే ఇక్కడ అవసరం లేదు. సో శాలరీ ప్రెసిడెంట్, ఇది లాజిక్. ఇది టేబుల్ నేమ్ మారిందా? ఈఎంపి అండర్స్కోర్ డమ్మీ, ఈఎంపి డమ్మీ. ఆ టేబులే కదా. ఏం చేసినాం? బిగిన్ సెలెక్ట్ శాల్ ఇంటూ L_, మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపి డమ్మీ వేర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇది విత్ ఇన్ 1 ట్రిగ్గర్లోనే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. సో ఆ వేరియబుల్ పైన డిక్లేర్ చేసుకుంటే రెండింటికి అప్లికబుల్. ఒకవేళ నేను ఇక్కడే ఈజ్ తర్వాత నేను డిక్లేర్ చేస్తే వేరే కింద దానికి సరిపోతుంది, దీనికి రాదు. ఈ ఎండ్ స్టేట్మెంట్కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఆ స్కోప్ బాగా అర్థం చేసుకోవాలి. ప్యాకేజెస్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్కోప్ ఈజీగా. ఇక్కడ డిక్లేర్ చేసిన ఇక్కడ ఉంది. సో కింద ఏం చేసినాం మనం? ఇప్పుడు ఎల్విలో ఏం అవసరం లేదు, నేను ఏం రాసినాను ఇక్కడ? అప్పుడు ఇఫ్ కాలమ్ న్యూ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ L_, మ్యాక్సిమం శాలరీ. అప్పుడు ఏం చేయమన్నాం మనం? రైజ్ అప్లికేషన్ రైజ్ అప్లికేషన్ ఎర్రర్ రైజ్ అప్లికేషన్ ఎర్రర్ 20,001, salary cannot be more than president salary. అయిపోయింది. అర్థమైందా? ఒక ట్రిగ్గర్. కాంపౌండ్ అంటే కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే రకరకాల ట్రిగ్గర్స్ ఒక దాంట్లో రాసుకో. కంపైల్ అయిపోయింది. కంపైల్ ఏంటంటే డేటాబేస్లో ఎప్పుడు ఫైల్ అవుతుంది? అది అప్డేట్ ఆన్ మాత్రమే. ఇన్సర్ట్ కూడా అయితే ఆర్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ కూడా తిరిగినప్పుడు కూడా రావాలనుకుంటే ఆర్ ఇన్సర్ట్. నేను అప్డేట్ చేస్తాను. ఇంకా ఏమొచ్చింది? శాలరీ కెనాట్ బి మోర్ దాన్ ప్రెసిడెంట్ శాలరీ. ఒకవేళ 2000 పెడితే అప్డేట్ అయిపోతుంది. 1 అప్డేట్ అయిపోతుంది. కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే అర్థమైందా? కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏంది? మల్టిపుల్ ట్రిగ్గర్ బాడీస్ని తీసుకొచ్చి ఒక ట్రిగ్గర్ లోపల పెట్టుకోవచ్చు. మల్టిపుల్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ లెవెల్, ఒక రో లెవెల్ ట్రిగ్గర్ అలా రాయాలనుకుంటే కాంపౌండ్ ట్రిగ్గర్. అర్థమైందా? ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ట్రిగ్గర్స్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రిగ్గర్స్ అంతే, ఏం లేవు ట్రిగ్గర్స్లో. జస్ట్ ట్రిగ్గర్ ఎలా రాస్తాము, స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంది, రో లెవెల్ అంటే ఏంది. ఓకేనా? సో కెన్ వి రైట్ ఎట్ కమిట్ ఇన్సైడ్ ట్రిగ్గర్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? కమిట్ రాయొచ్చా? రాయాలనుకుంటే ఏం చేయాలి? సో తర్వాత మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే ఏంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే ఏంది? హౌ టు రిజాల్వ్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్? సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అసలు ఏం చెప్పాలా? ఈ కాంబినేషన్ చెప్పాలా? బిఫోర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్ అప్డేట్ రో లెవెల్. రో లెవెల్ అంటే ఏంది? ఫర్ ఈచ్ లో తీసేస్తే అది స్టేట్మెంట్ లెవెల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే ఏంది? కాంప్లెక్స్ వ్యూస్ని అప్డేట్ చేసేదానికి మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ యూస్ చేస్తాం. సో వ్యూస్ మీద మాత్రమే రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ టేబుల్ మీద రాయం, ఓన్లీ వ్యూస్ మీద మాత్రమే. అంటే వ్యూ మీద ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగే బదులు దీంట్లో పెట్టిన లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది అంతే.
దానిలో పెడితే మనం ఇండిపెండెంట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ రాసి ఉంటాము, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్ ఎర్రర్. ఓకేనా. కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏంది అడిగితే చెప్పండి, మల్టిపుల్ ట్రిగ్గర్ టైప్స్ పోదాం. ఓకేనా. సో ఇక్కడికి ట్రిగ్గర్స్ వరకు అయిపోయింది PLSQLలో. సో దాంతోపాటు మనకు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కెన్ వి యూజ్ DML కమాండ్ ఇన్సైడ్ PL/SQL బ్లాక్. DML ఎప్పుడన్నా వాడినాం మనము, సరే DDLలో అంతా DML వాడినాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇంకేమన్నాం, డిలీట్, సెలెక్ట్ యూజ్ చేసినాం, కమిట్ యూజ్ చేసినాం, రోల్ బ్యాక్ యూజ్ చేసినాం, ఇంకేం యూజ్ చేసినాం, ఇంకేం యూజ్ చేయడం. సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, ఈయనేమో దీనేమో ఏదో ఒకటి అది వాడినాము, వాడచ్చు. ఎస్ వీ కెన్ క్రియేట్, వీ కెన్ యూజ్, కానీ డైరెక్ట్గా వాడలేం. ఓకేనా. సో కెన్ బి యూజ్ DDL కమాండ్ అన్న, డైనమిక్ స్టేట్మెంట్ హౌ టు ఎగ్జిక్యూట్ అన్న, హౌ టు ఎగ్జిక్యూట్ డైనమిక్ SQL ఉంది కదా, డైనమిక్ SQL అన్న, డైనమిక్ స్టేట్మెంట్ ఆర్ డైనమిక్ స్టేట్మెంట్. సో ఈ రెండు క్వశ్చన్స్ అడిగినా ఎలా చేయాలంటే బై యూజింగ్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్. సో ఏదన్నా సరే నాకు DDL కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఎలా చేయాలంటే ఎగ్జిక్యూట్ ఇమీడియట్ సింగిల్ కోట్స్లో DDL కమాండ్ రాయాలి. DDL కమాండ్ ఏ కమాండ్ అయినా రాయొచ్చు. ఓకేనా. ఇలాగా ట్రంకేట్ టేబుల్ నేమ్, ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఇన్సెట్ బ్రేసెస్లో సింగిల్ కోట్స్లో ట్రంకేట్ టేబుల్ నేమ్. అదేమవుతుందంటే ఇది DDL కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. సో ఇన్సర్ట్ ఇంటూ V8 తర్వాత ఇదంతా ఇంకా ఆమెనే, అది ఎగ్జాంపుల్ చెప్పు. సో ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఏ టేబుల్, సెలెక్ట్ స్టార్ EMP_dummy. ఆ ట్రిగ్గర్ని డ్రాప్ చేసేద్దాం ఫస్ట్, దాంతో పనిలేదు. మన ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తుంది. ఏది ట్రిగ్గర్ నేను గుర్తుందా, మ్యూటేట్ డ్రాప్ ట్రిగ్గర్ EMP _T. ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు. ఇందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, కమిట్ ఉంది. సో నేను దీన్ని ట్రంకేట్ చేయాలి. ఎలా ట్రంకేట్ చేస్తాము, PL/SQL చేయాలి ట్రంకేట్. ఎలా ట్రంకేట్ టేబుల్ EMP_dummy ఇలా ట్రంకేట్ చేయాలి. సో PL/SQL చేయాలి అంటే, PL/SQL అంటే ఏంది, బిగిన్ ఎండ్ అవుతుందా డైరెక్ట్గా, అది అవ్వదు. అదే ఇన్సర్ట్, డిలీట్ ఏదో అయితే అయిపోయేది డైరెక్ట్గానే. బట్ DDL కమాండ్ కెన్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో DDL కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎగ్జిక్యూట్ ఇక్కడ ఉంది. ఓకేనా. కంప్లీట్గా సింటాక్స్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ సింగిల్ కోర్స్లో DDL కమాండ్ ఆర్ డైనమిక్ స్టేట్మెంట్, ఎనీ డైనమిక్ స్టేట్మెంట్ అంటే కూడా చెప్తాను, కింద ఉన్నాయి. సో అలా చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ ఇమీడియట్ సింగిల్ కోర్స్లో ఇక్కడ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_dummy. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 15 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అయిపోయింది, అనానస్ బ్లాక్ కంప్లీటెడ్. దాని రిజల్ట్ ఏమైంది, అలా టేబుల్ ట్రంకేట్ అయిపోయింది. ట్రంకేట్ టేబుల్. సో ఎనీ DDL కమాండ్ ఈ విధంగా టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎగ్జాంపుల్స్ టేబుల్, ఇదొక స్క్రిప్ట్.
వేరియబుల్ కూడా తీసుకున్నా ఏదో సంథింగ్ v_ts లో టైం స్టాంప్ emp అండర్స్కోర్ ఇదేమిస్తుంది 2 sys date ఇదేమిస్తుంది 2025 04 తర్వాత 21 ఎందుకు ఇస్తుంది 05 ఇస్తుంది అవర్స్ ఏమొచ్చినా మనం హెచ్హెచ్ అంటే ఏంది 12 hour హాఫ్ ఫార్మాట్ హెచ్హెచ్ అంటే 12 hours ఓకే డేట్ 21 ఓకే నేను 17 హెచ్హెచ్ అంటే 12 hours ఫార్మాట్ అంటే 05 54 సమ్ 1 hour 3 వచ్చి ఉంటుంది అదేంది ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం emp అండర్స్కోర్ సో టేబుల్ స్క్రిప్ట్ నేమ్ ఇది క్రియేట్ టేబుల్ కన్కేటెడ్ విత్ దిస్ నేమ్ emp అండర్స్కోర్ సంథింగ్ డూ నౌ ఓకేనా తర్వాత యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp అంటే ఏంది ఈ రోజు డేట్తో నేను క్రియేట్ చేయాలనుకుంటే సో ఈరోజు డేట్ అవర్స్ మినిట్స్ తీసేద్దాం తీసేస్తాం ఇప్పుడు ఏమి సార్ ఇది 2025 అయ్యింది క్రియేట్ టేబుల్ ఈ రోజుతో క్రియేట్ అవ్వాలి ఎలాగా emp అండర్స్కోర్ డేట్ ఎంత 2025 04 21 కదా ఉందా టేబుల్ లేదు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టేబుల్ క్రియేట్ అవ్వాలి సో ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఆఫ్ ఈ స్క్రిప్ట్ ఆ వేరియబుల్లో పెట్టుకున్నా ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఇది వేరియబుల్లో స్క్రిప్ట్ ఉంది క్రియేట్ టేబుల్ నేమ్ అంటే ఇది emp అండర్స్కోర్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఏమైంది స్క్రిప్ట్ ఏంది క్రియేట్ టేబుల్ emp అండర్స్కోర్ ఇది యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp అంటే అదే కదా టేబుల్ నేమ్ 2025 04 21 2024 04 21 చేసాం అర్థమైందా ఈ విధంగా మనం ఆ టేబుల్ సో ఏదన్నా టేబుల్లో బ్యాకప్ టేబుల్ తీసుకోవాలా ఏ రోజు బ్యాకప్ టేబుల్ తీసుకుంటున్నాం దాని నేమ్ అలా రాసుకుంటాం ఓకే డేట్తో చేసుకుంటే అవుతుంది సో ఇది ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో I have tables table names starting with emp percentage I need to create each view for each table in my schema ఓకేనా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సరే క్వశ్చన్ అర్థమైందా నా దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ఈఎంపీతో స్టార్ట్ అయ్యే టేబుల్స్ ఏమైతే ఉన్నాయో అన్ని వ్యూస్ క్రియేట్ అవ్వాలి అంటే ఇన్ మై స్కీమా టేబుల్ నేమ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి టేబుల్ నేమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ టేబుల్స్ ఆల్ టేబుల్స్ అంటే అన్ని స్కీమాలో ఉన్న టేబుల్స్ వేర్ ఓనర్ ఈక్వల్ టు ఏంది సిస్టమ్ కరెంట్ స్కీమ్ అన్నాడు కదా కరెంట్ స్కీమా అంటే ఏంది ఏదైతే నువ్వు లాగిన్ చేసినావో ఆ స్కీమ్ ఈక్వల్ టు కరెంట్ స్కీమ్ ఈ స్కీమాలో ఇంకేమన్నాడు టేబుల్ నేమ్ స్టార్టింగ్ విత్ emp అన్నాడు వేర్ ఆల్రెడీ వేర్ స్టార్ట్ అయింది అండ్ టేబుల్ అండర్స్కోర్ నేమ్ లైక్ ఎలా ఉండాలా emp పర్సంటేజ్ ఉండాలి emp పర్సంటేజ్ ఉండాలి ఇవన్నీ ఏదేదో ఉన్నాయి అన్ని రకరకాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యూ క్రియేట్ చేయాలి అంటే ఈఎంపీకి ఒక వ్యూ emp2కి ఒక వ్యూ అన్నిటికీ ఒక్కొక్క వ్యూ ఇది 68 వ్యూస్ క్రియేట్ అవ్వాలి emp వ్యూ ఉంది ఇది కూడా టేబుల్ అలా క్రియేట్ చేసినట్టు MV టెస్ట్ ఇవన్నీ ప్రతి ఒక్క వ్యూ కోసం ఒక్కొక్క టేబుల్ కోసం ఒక్కొక్క వ్యూ కావాలి లేదు డ్రాప్ చేద్దాం ఆ టేబుల్స్ అన్ని డ్రాప్ చేసేదా
ఓకే, స్క్రీన్ కనబడుతుందా? సో ఇక్కడ ఆల్రెడీ ఉంది వ్యూస్ క్రియేషన్ స్క్రిప్ట్. నేను ఏం రాసానంటే ఈ టేబుల్స్ అన్ని డ్రాప్ అయిపోవాలి. ఓకేనా? ఒక్కొక్కటి డ్రాప్ చేయాలి ఎంతసేపు పడుతుంది మనకు? నేను ఒక్కొక్కటి తీసుకొని ఈఎంపి బి2 రాస్తాను. అలాగా డ్రాప్ టేబుల్ నేమ్ ఇలా రాసిన. ఒకదానికైతే ఓకే, ఇన్నిటికి నేను ఒక్కొక్కటి రాయాలంటే ఎంత టైం పడుతుంది? కనబడుతుందా స్క్రీన్ సాయి స్వాతి? సో ఇలాంటి స్క్రిప్ట్స్ రెడీ చేయాలి. బి ఒకటే కాదు, ఇంటర్వ్యూలో అది అడిగినాడు. బట్ నాకు డ్రాప్స్ కావాలి. ఈ టేబుల్ ఇలా ఉన్నాయి, నాకు ఏం కావాలంటే చాలా వరకు టేబుల్స్ డ్రాప్ చేసేయాలి. ఎక్సెప్ట్ ఈఎంపీ టేబుల్స్, అన్ని టేబుల్స్ నేను డ్రాప్ చేయాలి. అర్థమవుతుందా? ఈఎంపీ టేబుల్ నాకు కావాలా. అండ్ ఇది ఇలా పెడితే ఏమన్నా దాని మీనింగ్? ఈఎంపీ తర్వాత ఒక క్యారెక్టర్ మ్యాండేటరీ, ఆ తర్వాత ఏమన్నా ఉన్నాయి సరిపోయింది లెక్క. ఈఎంపీ కాదు అది, అప్పుడు ఒకటి ఉంటుంది. అండ్ టేబుల్ నేమ్ నాట్ ఈక్వల్ టు ఈఎంపీ. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 68 రికార్డ్స్ ఉన్నాయి. రో కౌంట్ 68 రికార్డ్స్ ఉన్నాయి. 67 ఎన్ని రికార్డ్స్? రైట్ క్లిక్, రో కౌంట్ 67 రికార్డ్స్. సో ఇన్ని టేబుల్స్ నేను డ్రాప్ చేసాను. చిన్న ప్రొసీజర్ రాయాలా, ఎప్పుడైనా సరే అది డ్రాప్ అయిపోయి. సరే ఏం చేస్తాం? ఈఎంపీ నాట్ ఈక్వల్ టు ఈఎంపీ ఉంది కదా, ఈ టేబుల్ కాకుండా ఇంకే టేబుల్ అన్నా ఉండి డ్రాప్ అవ్వాలంటే ఏం చేయాలా? దీన్ని పారామీటర్ పాస్ చేసి నాట్ ఈక్వల్ టు పారామీటర్ అయిపోయిందా? ఈఎంపీ కాకుండా ఏదన్నా చేయాలి. సో ఇంకో రకంగా చెప్తాను నేను. ఒక ప్రొసీజర్ ఇస్తాను, ఆ ప్రొసీజర్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఏ టేబుల్ నేమ్ ఇస్తే ఆ టేబుల్ డ్రాప్ చేస్తావు. అర్థమవుతుందా? ఒక ప్రొసీజర్ రాసుకుందాం, దానికి ఒక పారామీటర్ ఉంటుంది. ఆ పారామీటర్ నేమ్ ఏమంటే టేబుల్ నేమ్. నువ్వు ఏదైనా టేబుల్ పాస్ చేయడానికి ఆ టేబుల్ డ్రాప్ చేస్తావు. సో ఫస్ట్ దాన్ని రాసుకుందాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏంది? డ్రాప్ టేబుల్ పిఆర్సి ప్రొసీజర్. పారామీటర్ ఏంది? టేబుల్ నేమ్. మనం ఏదైనా టేబుల్ నేమ్ పాస్ చేసే కదా డ్రాప్ చేసేదానికి p_table_name in varchar. ఈ టేబుల్ నేను పాస్ చేస్తే ఏం చేయాలా? బిగిన్ ఎండ్. ఏం చేయాలా? ఎగ్జిక్యూట్ ఇమీడియట్. ఏం చేయాలా? డ్రాప్ టేబుల్. డ్రాప్ టేబుల్ అనేది కాన్స్టెంట్. సో ఇందులో ఉన్న వాల్యూ ఏమో కాన్స్టెంట్ కాదు కదా, అప్పుడు ఏం చేయాలా? కన్కాటినేట్ చేసి p_table_name. ఓకేనా? అయింది. ఒకవేళ టేబుల్ ఇది కంపైల్ అయింది, బాగానే ఉంది. కంపైల్ అయిందా? డ్రాప్ చేస్తా. ఏ టేబుల్ నేను డ్రాప్ చేయాలా? ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ ఏం చేయాలా? EMP_GTT2 అంట. ఏమైంది? అనానస్ బ్లాక్ కంప్లీటెడ్. ఇందులో ఉందా? జంప్ EMP_GTT2 ఉందా? ఎక్కడ అది? ఎన్ని రికార్డ్? 67 ఉన్నాయి. 66 డ్రాప్ అయిందా? ఇక్కడ దాకా అర్థమైందా? ఏం చేసినాం? ఎగ్జిక్యూట్ ఇమీడియట్ డ్రాప్. ఒకవేళ మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్. ఏం చేయాలా? ఎక్సెప్షన్ రాయాలి. ఎక్సెప్షన్ దెన్ అదర్స్ దెన్ dbms_ output data put_ line error while drop or error while drop or table not found. టేబుల్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. వేరే ఏ కేసులో రా. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఏమొచ్చింది? ఎర్రర్ వైల్ డ్రాప్ ఆర్ టేబుల్ నాట్ ఫౌండ్ వచ్చిందా? ఇక్కడ దాకా అర్థమైందా? ఎగ్జిక్యూట్ ఇమీడియట్ డ్రాప్ టేబుల్ కన్కాటినేట్ విత్ మనం పాస్ చేసిన టేబుల్ నేమ్.
నాది ఇంక ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ నేను ఎప్పుడు కాల్ చేసినా ఆ టేబుల్ నేను సో ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇదొక ఒక చిన్న ప్రొసీజర్. వీటన్నిటి నేను పాస్ చేయాలి, నేను ఒక్కొక్కటి పాస్ చేయాలి. ఎలాగా? ఈ ప్రొసీజర్ని ఒక్కొక్క టేబుల్ కాదు, ఎగ్జిక్యూట్, దీనికి ఒక్కొక్కటి పాస్ చేయాలి. అవుతుందా? ఎంతసేపు పడుతుంది? అవ్వదు, టైం పడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, స్క్రిప్ట్ ఒకటి రాసేస్తాం. టేబుల్ నేమ్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది. డిక్లేర్ కర్సర్, టేబుల్ కర్సర్ ఈజ్ అయిపోయింది, కర్సర్ ఈజ్ అయిపోయింది. సో బిగిన్ ఎండ్. సో డైరెక్ట్ నేను ఫర్ లూప్ రాసిన అనుకో, ఫర్ ఐ ఇన్ ట్యాబ్ కర్సర్ లూప్ ఎండ్ లూప్. దేని కాల్ చేయాలా? ఈ ప్రొసీజర్ కాల్ చేయాలా? లూప్ లోపల ఈ ప్రొసీజర్ కాల్ చేస్తూ ఏం పాస్ చేయాలా? పారామీటర్ ఐ డాట్ టేబుల్ నేమ్. అర్థమైందా? ఏం చేస్తుంది? ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఎంప్లాయీస్, సెకండ్ ఇటరేషన్ అప్పుడు ఇది, నెక్స్ట్ ఇటరేషన్ ఇది పాస్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేస్తాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్, ఏం లేదు. దీని లోపల స్క్రిప్ట్ వస్తాను, ఏదో ఒకటి డిస్ప్లే చేసేదానికి వస్తా. ఓకేనా? dbms underscore output dot put underscore line. ఇది స్క్రిప్ట్ జస్ట్ కోలన్, జస్ట్ డ్రాప్ టేబుల్, ఆ టేబుల్ నేమ్. లాస్ట్లో ఏం రాస్తామంటే ఈ టేబుల్ డ్రాప్ అయ్యి, ఏ టేబుల్? p underscore table underscore name concatenation dropped. కంపైల్ చేసుకో. అర్థమవుతుందా? ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. స్క్రిప్ట్ ఏమంటే డ్రాప్ టేబుల్, ఈ టేబుల్ నేమ్. సో ఇది కంపైల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమవుతుంది? ఏమైంది? అయిపోయింది. ఎంతసేపు పట్టింది నాకు డ్రాప్ చేసేదానికి? ఇవన్నీ ఏదైనా నోట్ ప్యాడ్. డైనమిక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ డైనమిక్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఏమైంది? స్క్రిప్ట్ ఏంది? డ్రాప్ టేబుల్ ఎంప్లాయీస్, డ్రాపింగ్ నాట్ ఫౌండ్. ఎందుకు ఎంప్లాయీస్ ఎందుకు లేదు? నేను ముందే అది నేను క్లియర్ చేయలేదు ఏదో సంథింగ్. డ్రాప్ టేబుల్ బీ టేబుల్ డ్రాప్డ్. ఓకే. సో ఆ విధంగా అది ఎందుకు డ్రాప్ అయి ఉంటుంది అంటే ఏదైనా డిపెండెన్సీస్ ఉంటాయి, అది డ్రాప్ అవ్వదు. సో అట్లా డ్రాప్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ అర్థమైందా? ఏదో సంథింగ్, ఏదో వేరే టేబుల్లో ఏదైనా ఉంటాయి డిపెండెన్సీస్, అప్పుడు డ్రాప్ అవ్వదు. అందుకోసమే సో ఏమన్నా ఇక్కడ క్రియేట్ వ్యూ అన్నాము. వ్యూ అన్నప్పుడు ఏం చేసినాము? స్క్రిప్ట్ మార్చినాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఏం వ్యూ నేమ్? అది ఇది టేబుల్ నేమ్ అండర్స్కోర్ బి. ఈఎంపీ టేబుల్ అనుకో, ఈఎంపీ అండర్స్కోర్ బి కావాలి కాబట్టి టేబుల్ నేమ్ అండర్స్కోర్ కన్కాటినేటెడ్ విత్ అండర్స్కోర్ బి యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఆ విధంగా ఈ వ్యూని ఇక్కడ వ్యూ ఒకటి వేరియబుల్లో కాపీ చేసుకున్నాము. దాన్ని ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఆఫ్ ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది? ఆ వ్యూ క్రియేట్ అయిపోయింది. సో అది డైనమిక్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ డ్రాప్ ఆల్రెడీ ఉంది, ఇది సేమ్ టు సేమ్ ఉంది. డిక్లేర్ ఓకే డ్రాప్ మెటీరియలైజ్డ్ వ్యూస్, ఇది మెటీరియలైజ్డ్ వ్యూస్ డ్రాప్ అయ్యేదానికి అది.
సో సింగిల్ లైన్ కమాండ్. ఓకే, డ్రాప్ ఆల్ టేబుల్స్ నేమ్డ్ విత్ emp percentage except emp టేబుల్. ఏం చేసినాం, ఫస్ట్ చిన్న స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నాం. ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, టేబుల్ నేమ్ని పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేసి దాన్ని డ్రాప్ చేస్తుంది. సో ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తుంది. కర్సర్లో ఈ టేబుల్ నేమ్స్ అన్ని పెట్టి ప్రొసీజర్ని కాల్ చేస్తుంది. సో ఇది సింగిల్ లైన్ కమెంట్ ఆల్రెడీ చెప్పినాను. హైఫన్ మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఇక్కడ నుంచి. ఓకే, సో PLSB